ఈ సమయంలో మరొకసారి ఈ రెండవ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఉదయకాల సమయంలో ఏం వాక్యం విన్నాం చెప్తారా ఒకసారి? మొదటివారు కడపటివారు అయ్యారా ఎవరైనా? మరి నేను చెప్పింది ఏంటి? కడపటివారు మొదటివారు అగుదురు. అదేనా? కడపటివారు మొదటివారు అయ్యారు. మొదటివారు కడపటివారు ఎవరయ్యారో దేవుని చిత్తమైతే వచ్చేవారం విందాం. అది కూడా సిద్ధపరుస్తున్నాను. అయితే ఈ రాత్రికాల సమయంలో మరొక వాక్య సందేశం ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము, భక్తుడైన దావీదు గారు రచించినటువంటి 144వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరుచువాడయ్యున్నాడు. చాలు. చూడండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో భక్తుడైన దావీదు గారి హృదయములో నుండి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు కృపానిధి అయి ఉన్నాడు, ఆయనే నా కోట, నా దుర్గము, నేను ఆశ్రయించు దేవుడు అని మాట్లాడుతూనే ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, నన్ను తప్పించువాడు. ఎట్లాంటి వాడంటే దేవుడు తప్పించువాడు. ఈరోజు మనం కూడా ఆలోచించగలిగితే దావీదును ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితులలో నుంచి దేవుడు తప్పించినట్టుగా మనం చూస్తాం. సౌలు అనేక మారులు తరుముచూ ఉన్నప్పుడు దావీదుని దేవుడు తప్పించాడా, సౌలు చేతికి అప్పగించాడా? ఏమ్మా వింటున్నారా? పిల్లలతోనే ఆడుకుంటారా మీరు? వినండి, వాక్యం వినండి కొద్దిసేపు. అయినా ఆలోచన చేస్తే సౌలు నుంచి దావీదును ఎన్నో మారులు తప్పించాడు, ఎన్నో మారులు ఆపదలలో నుంచి తప్పించాడు, శత్రువుల చేతుల్లో నుండి ఎన్నో మారులు తప్పించాడు. అందుకనే దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను తప్పించువాడు అని. ఈరోజు మన దేవుడు దావీదును మాత్రమే కాదు కానీ మనలను కూడా తప్పించువాడై ఉన్నాడు. ఏ పరిస్థితి అయినా సరే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? తప్పించాలంటే మొదట ఆయనకు తెలిసి ఉండాల. ఏమంతేనా? ఎవరైనా ఇప్పుడు రోడ్డు చెప్పాలనుకోండి, కర్నూలుకి వెళ్ళే రూట్ చెప్పాలనుకోండి, మొదట ఆయనకు తెలిసి ఉండాలి. అంతేకాదమ్మా? కొత్త వ్యక్తిని అడిగామనుకో, ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్పి ఆయన చెప్పినట్టు వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళిపోతామో తెలీదు. కర్నూలుకి ఎలా వెళ్ళాలి అంటే ఆయన చెప్పే రోడ్డు ఒకవేళ తెలిసిన వాడైతే కరెక్ట్గా చెప్తాడు, లేకపోతే ఇటు చూపించాడు అనుకోండి, వెళ్ళిపోతామా? కర్నూలు వెళ్ళిపోతామా? ఇటు ఇటు పోతే కర్నూలు ఇట్లు పోతే చాలా రిస్క్ పని. నంద్యాలకు వెళ్ళాలా, మరి అటు కర్నూలుకి వెళ్ళాలా? అయితే ఈజీగా వెళ్ళడం అంటే ఇటు నందికొట్కూరుకి వెళ్ళిపోతాం ఈజీగా. అయితే ఏదైనా సరే మొదట బోధించడానికి, చెప్పడానికంటే ముందు ఆయనకు తెలిసి ఉండాలి. మరి దేవుడు తప్పించేవాడంటే ముందు దేవుని కూడా ఏమై ఉండాలా? తెలిసి ఉండాలా. మనకు వచ్చే ప్రమాదాలైనా, సమస్యలైనా, ఆపదలైనా తెలుసంటారా? దేవునికి తెలుసంటారా? తెలుసా? పేతురును ఒకసారి హెచ్చరించాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదవండి. చాలా ఇక్కడ చూడండి, సీమోను పేతురుతో దేవుడు అంటాడు, ఇదిగో సాతానుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడంట? జల్లట్లో వేసి జల్లిస్తాడంట. సమస్యల సుడిగుండంలోనూ, బాధలలోనూ, ఎన్నో ఇరుకులు ఇబ్బందులలో వేసి మిమ్మల్ని జల్లించాలనుకుంటున్నాడు. అయితే మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేనేం చేశానంటాడు? తండ్రిని వేడుకున్నాను, నువ్వు తప్పిపోకుండా, నీ నమ్మకం కోల్పోకుండా నువ్వు రక్షించబడాలని నేను కోరుకున్నాను. అంటే పేతురుకు జరగబోయే విషయం ముందుగానే దేవునికి ఏమైందంట? తెలిసింది. అందుకనే పేతురుతో ఆయన ఒక మాట అంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ, ఒక మాట అంటారు చూడండి, 41వ వచనాన్ని చదవండి ఒకసారి. 26వ అధ్యాయము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి, సాతానుడు మిమ్మల్ని జల్లించాలనుకుంటాడు, సాతానుడు మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటాడు, సాతానుడు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. అయితే వాటన్నింటి తప్పించుకోవాలంటే ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. సీమోను పేతురుతో అన్నాడు, ఇదిగో నీకు ఆపద రాబోతుంది, నువ్వు కోడి కోయకముందే నేను ఎవరో తెలియదని అబద్ధం చెప్తావని చెప్పి దేవునికి ముందుగానే తెలుసు కనుక హెచ్చరించాడు. ఆ ప్రమాదములో పడకుండా పేతురును తప్పించాలని మెలకువగలిగి ప్రార్థన చేయమని హెచ్చరించాడు. కాబట్టి మన జీవితాల్లో జరిగే ప్రతిదీ దేవునికి సమస్తం తెలిసే ఉన్నది. కాబట్టి మన దేవుడు దావీదును మాత్రమే కాదు కానీ మనల్ని కూడా ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడు అని కొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఒకసారి 116వ కీర్తనలోనికి రండి. 116వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చాలు. ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్న విషయం ఏంటంటే, నా కన్నులను, నా పాదములను, నా ప్రాణమును సహితము మరణము నుండి నీవు తప్పించావు అంటాడు. ఈరోజు మనం ఆలోచించగలిగితే మనకు కూడా ఎన్నో సందర్భాలలో ప్రమాదములు, ఎన్నో సందర్భాలలో ప్రాణం పోయే స్థితులు, పరిస్థితులు ఎదురవుతాయి. వాటన్నింటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనల్ని మనం తప్పించుకోలేమా మరణం నుంచి అని ఆలోచన చేస్తే 89వ కీర్తన 48వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 89వ కీర్తన 48వ వాక్యం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఇక్కడ చూడండి, తన్ను తాను తప్పించుకునేవాడెవడు అంటే ప్రశ్న, ఎవరైనా తనను తాను తప్పించుకోగలుగుతారా అంటే ఎవరు తప్పించుకోలేరు. మరి ఎవరు తప్పిస్తారు? దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎక్కడి నుండి అంటే కీర్తనకారుడు తెలియజేసినట్టుగా మరణము నుండి నా ప్రాణమును తప్పించెను అంటాడు. మనం కూడా ఆత్మీయముగా కొన్నిసార్లు చచ్చిన స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు వారి రాకకు ముందు పాపముల చేత మనం చనిపోయిన వారమై ఉన్నామని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం కూడా మరణ స్థితిలో ఉన్నాం. పాపమనే మరణములో మనం కూడా ఉన్నాం. రక్షణ లేక, మన పాపాన్ని కడిగి వేసుకునే మార్గము లేక, పాపాన్ని క్షమించి వేసుకునే మార్గము తెలియక దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లో, చచ్చిన స్థితిలో, మరణపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా మరణం నుంచి ఏం చేశాడు? తన ప్రాణమును త్యాగము చేసి, తన రక్తమంతటిని దారబోసి ఆ మరణము నుంచి మనల్ని కూడా తప్పించినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మొదటిగా దేవుడు ఎక్కడి నుంచి తప్పిస్తాడంట? మనల్ని మరణము నుండి తప్పిస్తాడంట. రెండవదిగా మనం చూద్దాం, చూడండి, అక్కడ ఈ కీర్తన గ్రంథంలోనే 41వ కీర్తన 1వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. చాలు, ఈ మాటలు గమనించండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు అంటే అపాయమేనా? ఆపద కాలము. ఆపత్కాలము అంటే ఆపద కాలము అంటే దేనిలో నుంచి తప్పిస్తాడని? ఆపదలో నుంచి, అపాయములో నుంచి, మనకు కలిగేటువంటి ప్రమాదములలో నుంచి దేవుడు మనలను తప్పిస్తాడు. మొదటిగా మరణము నుండి మనల్ని తప్పిస్తాడు. రెండవదిగా ఆపదలలో నుంచి తప్పిస్తాడు. ఎంత భక్తిపరులైనా, ఎంత ప్రార్థనాపరులైనా ఎక్కడో ఒక చోట ఆపదలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
మనం చేస్తున్న విశ్వాసాన్ని కొనసాగించనీయకుండా సాతానుడు ఎన్నో ఆపదలు పెడుతూ ఉంటాడు. అబద్ధం ఆడకుండా బ్రతకాలని తీర్మానం తీసుకున్నటువంటి మనకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అబద్ధం ఆడే పరిస్థితి ఏర్పాటు చేస్తాడు. ఎక్కడో ఒక చోట మనం పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఏదో ఒక పరిస్థితుల్లో సాతానుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. నీతిగా జీవించాలనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, దేవునికి నమ్మకముగా జీవించాలనుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆపద తీసుకొచ్చి పెడతాడు. అందుకనే 34వ కీర్తనలో మనం ఒక మాట చూస్తాం చూడండి. 34వ కీర్తన 19వ వాక్యం చదవండి ఒకసారి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఒక్కటి కాదంట, ఎన్ని అనేకములు వస్తాయి. అయినను దేవుడు వాటన్నింటి నుండి మనలను విడిపించును లేదా తప్పించును. ఆపదలు రాక మానవు. నీతిగా జీవించాలనుకున్నప్పుడు, యథార్థంగా జీవించాలనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు మనకు వస్తాయి. పరిశుద్ధతలో నిలబడకుండా, విశ్వాసంలో నిలబడకుండా, అయితే వాటన్నింటిలో నుంచి తప్పించబడ్డానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పించక ముందే మనం తప్పిపోయామనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమా దేవుడు తప్పించాలా, మనమే తప్పుకోవాలా? ఈ దేవుడు వద్దు, ఈ విశ్వాసం వద్దు, ఇంత కష్టం అంటే ఇంత ఖండితంగా నేను ఉండలేను అనుకొని మనమే తప్పిపోయామనుకోండి, నరకానికి పాత్రలం అవుతాం. అయితే దేవుడు తప్పిస్తాడు. ఆ విశ్వాసం కలిగి జీవించాల. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఎన్ని ఆపదలు కలిగాయో మనం చూస్తాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి 26వ వాక్యాన్ని చదువుదాం చూడండి. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలని ఆపదలలోనూ నేను ఉంటిని అంటాడు. ఎన్ని ఆపదలు చూడండి, లెక్క పెట్టారా? ఒక 10 ఉంటాయా? చూడండి ఒకసారి. ప్రయాణములు, నదులు, దొంగలు, తర్వాత స్వజనులు, తర్వాత అన్యజనులు, తర్వాత పట్టణములు, అరణ్యములు, సముద్రములు, కపట సహోదరులు. ఎంతమంది? 9 ఆపదలు. ఈ 9 కాదు, ఆ పైన 10వ వచనం వరకు ఆ పైకి వెళ్ళి చదివితే ఎన్ని శోధనలో, ఎన్ని శ్రమలో, పౌలు గారికి ఎన్నిసార్లు ప్రయాణాలలో ఓడ బ్రద్దలై నడీ సముద్రములో మిగిలిపోయాడంట. 14 రోజులు ఆహారం లేకుండా సముద్రంలోనే ఉండవలసిన సందర్భం వచ్చింది. ఎన్ని ప్రమాదాలైనా అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడైనా నదిలో పడి చనిపోయాడని చదివారా? దేవుడు విడిచిపెట్టలేదు. అపోస్తలుడైన పౌలు గారికి ఎన్నో శ్రమలు, తన పరిచర్యలో, తన ప్రయాణాలలో ఎన్నో ఆపదలు, వాటన్నింటిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు అంటాడు. ఈరోజు మనం కూడా అటువంటి విశ్వాసం ఉండగలిగితే ఎన్ని ఆపదలు రాని ఆయనకు అక్కడిక్కడి నుంచి కాదు, స్వజనుల వలనైనా, అంటే సొంత జనులు, సొంత ఇంక నా వాళ్ళు వీళ్ళు అన్న కన్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమొచ్చిందంట ఆయనకి ఆపద. ఆ కింద కపట సహోదరులే, అన్నదమ్ములే, ఏమొచ్చే వాళ్ళ నుంచి? ఎవరు మంచివాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. ఎంత దగ్గర వాళ్ళైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆలోచన ఉంటుంది. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. పరిచర్యలో, విశ్వాసంలో, రక్షణ అనుభవంలో కొనసాగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు రావచ్చు. వాటిని బట్టి మనం వెనకడికి వేసిపోయామనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. భక్తికి, మన రక్షణకు ఏం ఉపయోగం ఉండదు. అయితే వాటన్నింటిలో కూడా విశ్వాసం కలిగి జీవించినప్పుడే ఆ ఆపదలన్నింటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. మొదటిగా ఎక్కడి నుంచి తప్పిస్తాడు? రెండవదిగా ఆపదలు. ఏ సమస్య వచ్చినా పర్వాలేదు, ఏ ఆపద అయినా పర్వాలేదు, మన దేవుడు ఏం చేస్తాడు? ఎన్ని ఆపదలు వచ్చినా, పౌలుకు వచ్చినటువంటి ఆపదలు చూసాం కదా, ఇంచుమించు 8-9 ఆపదలలో కూడా ఎక్కడ పౌలు నష్టపోయినట్టుగా కనిపించదు.
ఎన్ని ఆపదలు వచ్చినా సరే. అందుకే 34వ కీర్తన 19లో చదివాం కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు ఉంటాయి, వాటన్నింటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. అక్కడే మరొక విషయాన్ని మనం చూడగలిగితే 34వ కీర్తనలోనే 4వ వాక్యం చదవము ఒకసారి. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడంట? అందరూ చెప్పండి ఒకసారి, ఏం చేశాడంట? దేనిలో నుంచి? అది కనెక్టింగ్లో లేరా? ఆకలేస్తుంది అప్పుడే. 8 అయితే తినేవాళ్ళం సార్ అంటే 8 కూడా కాలేదు ఇంకా. దేనిలో నుంచి తప్పిస్తాడంట? భయములన్నింటిలో నుండి నన్ను తప్పించేను అంటాడు. ఈరోజు మనకు కూడా ఏ భయమైనా ఉండని, కొంతమందికి భయాలు ఉంటాయి, బయటకు చెప్పుకోలేరు. ఏమైపోతుందో పరిస్థితి, చేదాటిపోతుందేమో, నేను కట్టుకోగలుగుతానో లేదో, నేను చేసుకోగలుగుతానో లేదో, ఇది నా వల్ల అవుతుందో కాదో, అది జరుగుతుందో లేదో తర్వాత విషయం. దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ఆధారపడరు కొంతమంది. ముందే భయంతోనే సగం చచ్చిపోతారు. అందుకే డాక్టర్లు కూడా అంటారు, ధైర్యంగా ఉండండి, మీ ధైర్యమే సగం బలం మీకు అంటారు. అందుకే ఈరోజు ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన మనందరితో దేవుడు అంటాడు, ఏ భయమైనా ఉండని, ఏ దేనికైనా భయపడుతూ ఉండని. కొన్ని అప్పుల సమస్యలైనా పర్వాలేదు, కుటుంబ సమస్యలైనా పర్వాలేదు, భర్తల సమస్య అయినా, భార్యాభర్తల సమస్యలైనా, పిల్లల సమస్యలైనా, ఇంకే ఇతర సమస్యలైనా, ఏ భయమైనా పర్వాలేదు, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే, దావీదు వలె నీవు కూడా ఆయన హృదయాన్ని అనుసరించగలిగితే, అటువంటి భక్తి నీలో దేవుడు చూడగలిగితే, ఆ భయములన్నింటిలో నుండి ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఆలోచన చేయండి, మన దేవుడు మనం అనుకున్నంత చిన్నవాడు కాదు. మనం అనుకుంటున్నాం మా దేవుడు మా ప్రభు అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలా. ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ భయము నీ మనస్సులో పుట్టకముందే దేవునికి తెలుసు. నువ్వు దేనికి భయపడతావో ఆయనకు తెలుసు. మరి ఏం చేయాలంటే కేవలం ప్రార్థన చేస్తే చాలు. దేవుడు అంటాడు, మీరు అడగకనే నిర్లక్ష్యంగా ఉంటారంటాడు. అడిగితే దేవుడు సమస్యలు తీర్చేస్తాడు. కాకపోతే అడగకుండా మనమే భయపడుతూ ఉంటాం. అయితే ఏం చేయాలంటే, ఏ భయం అయితే ఉందో ప్రార్థనలో పెట్టేయాలి. దేనికైతే భయపడుతుంటామో ప్రార్థనలో పెట్టేయాలా. ఆ భయములన్నింటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పించేస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం విన్నట్టుగానే దేవుడు మొదటిగా మరణము నుండి తప్పిస్తాడు, రెండవదిగా ఆపదల నుండి తప్పిస్తాడు, మూడవదిగా భయములన్నింటిలో నుండి తప్పిస్తాడు. ఇంకొకటి ఉంది, చెప్పమంటారా ముగించమంటారా? చెప్పమంటారా? బైబిల్ మూసేసిన నోటి మాటతో చెప్పనా? రెఫరెన్స్లు చూపించిన దినవృత్తాంతముల గ్రంథంలోనికి రండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. యబ్బేజు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, నాకు ఎదురయ్యే ప్రతి కీడు నుండి నువ్వు తప్పించిన ఎడలా అని యబ్బేజు ప్రార్థన చేస్తాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. నాకు కీడు రాకుండా ఏం చేయమంటాడు? యబ్బేజు ప్రార్థనలో ఒక విషయం ఏంటంటే, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. దేవుడు తప్పిస్తాడా లేదా? కీడులో నుండి కూడా ఏదైనా కీడు మనకు పడని వారు ఏదైనా కీడు తలపెట్టినా కూడా ఆ కీడులో నుంచి దేవుడు ఏం చేస్తానంటాడు? ఏ కీడైనా సరే మనం ప్రార్థన చేయగలిగితే, మనం దేవుని దగ్గర అడగగలిగితే దేవుడు వాటన్నింటిలో నుండి తప్పిస్తాడు. మనకు ఉదాహరణగా నినేవే పట్టణం గురించి బాగా తెలుసు. నినేవే పట్టణం మీదకి భయంకరమైన కీడు రాబోతుంది. చూడండి ఒకసారి యోనా గ్రంథంలోనికి రండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. చూడండి,
పేజీ నంబరు 263 చదువు. 3వ అధ్యాయము 4వ వాక్యం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేసెను. చూడండి, యోనా ప్రకటన చేస్తూ ఉన్నాడు, నినెవే పట్టణం ఇదిగో ఇక 40 రోజులకు కనిపించకుండా నాశనం కాబోతుంది. కారణం ఏంటంటే, నినెవే పట్టణంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు, దేవుని దృష్టిలో ఘోరమైన దుష్కార్యములు చేశారు, దేవుని భయము లేకుండా, దేవుడంటే పడని, దేవుని ఆరాధించని ప్రజలున్నారు గనక ఈ నినెవే అనే మహాపట్టణం ఇంచుమించు 1,00,000 మంది సభ్యులు కలిగినటువంటి పట్టణం. అంత గొప్ప పట్టణం 40 రోజులకు దేవుడు ఏం చేస్తాడట, నాశనం చేయబోతున్నాడని ప్రకటన చేయగానే రాజు మొదలుకొని మంత్రులు, సైనికులు, సేనాధిపతులు, ప్రజలు, వారి పశువులు, గాడిదలు, గొర్రెలు, వారికి ఉన్నటువంటి ఒంటెలు సమస్తము ఉపవాసం ఉండి నీళ్లు కూడా త్రాగకుండా జీవించేట 3 రోజులు. అందుకే దేవుడు ఏం చేశాడు, 10వ వచనంలో మనం చదువుతాం చూడండి. ఈ నినెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేయాలని నిర్ణయించేశాడు. కీడు చేత నినెవే పట్టణం నాశనం చేయాలనుకున్నాడు, కానీ ఆ కీడులో నుంచి దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే వారి పశ్చాత్తాపం, వారి తగ్గింపు, వారి యొక్క భయము, దేవునికి భయపడడం నేర్చుకున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ఈరోజు మనకు కూడా ఎవరైనా కీడు తలపెట్టినా సరే ఆ కీడులో నుంచి తప్పించబడాలి అంటే, దేవుడు ఆ కీడు నుంచి మనల్ని కూడా తప్పించాలంటే మనం కూడా తగ్గించుకోవాలా. నినెవే పట్టణంలాగే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ఎవరెన్ని కీడులు చేసినా అవి మనకు తగలకుండా, రానివ్వకుండా దేవుడు కీడు నుంచి కూడా ఏం చేస్తాడు, తప్పిస్తాడు. మరొకసారి చెప్తారా? మొదటిగా మరణము నుండి, రెండవదిగా, మూడవది, నాలుగవది కీడులో నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఈ 4 కాదు, ఇంకేదైనా సరే దేవుడు తప్పించే సమర్థుడు. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా దేవుడు తప్పించేవాడు. అయితే దావీదు లాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. నా దేవుడు నన్ను తప్పించువాడు అనే విశ్వాసం మనకుంటే దేవుడు వాటన్నింటిలో నుండి మనలను తప్పిస్తాడు. దేవుడు అటువంటి కృప మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా. మరొకసారి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆదివారం రోజున 2వ ఆరాధనకు చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. రాలేక వెనకబడిపోతున్న వారిని క్షమించండి. మరొకసారైనా మీరు రావడానికి కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభువా. మీకే స్తోత్రాలు రాజా. మరొకసారి తండ్రి, నిజముగా మీరు మరణం నుంచి తప్పించగలరని, ఆపదలలో నుంచి తప్పించగలరని, భయములో నుండి తప్పించగలరని, కీడులో నుండి తప్పించగలరని, ఏ కీడు మా దరి చేరకుండా తప్పించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు అని విశ్వాసముతో జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మా సంఘ బిడ్డలు ఏ ఏ ప్రమాదాలలో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఆపదలలో ఉన్నారో, ఏ భయములలో ఉన్నారో, ఏ కీడు వారికి సంభవించబోతుందో వాటన్నింటిలో నుండి తండ్రి వారిని తప్పించుమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఉచితమైతే ఈ రాత్రికాల సమయంలోని మెండైన దీవెనలు చేరవచ్చిన బిడ్డలందరిపై కుమ్మరించమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనిటున్నాము తండ్రి.